యూట్యూబర్ నాన్వేష్ రూట్ మార్చాడు. దేవతామూర్తుల్ని దూషించిన వ్యవహారానికి సంబంధించి క్షమాపణ ఒక పక్క చెబుతూనే ఇక నుంచి నా పోరాటం కాషాయ బట్టలేసుకుని దేశాన్ని ఎవరైతే దోచేస్తున్నారో వాళ్ళ పని పడతానంటూ వీడియోల మీద వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు. దేశం సర్వనాశనం అయిపోతుంది ఈ స్వామీజీలతో, కాషాయం బట్టలు ధరించిన వాళ్ళతో వాళ్ళ పని చెప్తా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దీని మీద బీజేపీ నాయకులు చాలామంది రెస్పాండ్ అవుతూ ఉన్నారు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇదే అంశం గురించి మాట్లాడటానికి లైవ్లో జాయిన్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణకాంత్ గారు. మాట్లాడదాం. కృష్ణకాంత్ గారు నమస్తే అండి. నమస్తే బలి గారు. యూట్యూబర్ అన్వేష్ మీరు కూడా వినుంటారు, బత్తాయిల్ని బత్తాయిలతోనే కొడతా అని చెప్పి తనదైన శైలిలో మీలాంటి వాళ్ళకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఏం చెప్తారు? బలి గారు, ముందుగా మీకు సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. సార్, ఇది ఒక 3 రోజుల నుంచి మేము కంటిన్యూస్ గా దీని మీద మాట్లాడుతున్నాం. అన్ని ఛానల్స్ లో వాడి మీద కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అండ్ ఇవాళ రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వాళ్ళు, ఆల్ థ్యాంక్స్ టు దెమ్, వాళ్ళు ఇమీడియట్ గా ఫస్ట్ టు రియాక్ట్, వాళ్ళు ఇమీడియట్ గా వాడి మీద ప్రాథమిక దర్యాప్తు మొదలు పెట్టారు. ఇన్స్టాగ్రామ్ ఛానల్ కి కూడా వాడి యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి అవన్నీ అడుగుతూ లెటర్స్ రాశారు. అంటే వాళ్ళ పని వాళ్ళు స్టార్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ లో, మా యొక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో, గుంటూరులో అక్కడ కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అండ్ దాని ప్రకారంగా అక్కడ పోలీసు వారు కూడా వేగవంతంగా వాళ్ళ దర్యాప్తు స్టార్ట్ చేశారు. సో అన్ని విధాలుగా మేము ఇప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేపించి ఒక ప్రెషర్ బిల్డ్ చేసే ప్రక్రియలు ఉన్నాం సార్. సో దానికే వాడు అనుగుణంగా రియాక్షన్ అనమాట. ఈ యాక్షన్ కి రియాక్షన్ వాడు ఏం చేయాలో అర్థం కాక ఇలా పిచ్చి ప్రేలేపర్లు మళ్ళీ వీడియోలు పెట్టి భయపడ్డాడు సార్. 100% భయపడ్డాడు. కాబట్టే వాడు ఆ వీడియో చూడటం జరిగింది. ఇందాక మిత్రులు మీలాంటి వాళ్ళు పంపించడం జరిగింది, చూసాను నేను.